పేరు నరేష్ అండి. యూపీఎస్ బడి స్కూల్లో హుజూర్నగర్ ముత్యాలం గుడి దగ్గర మా పిల్లగాడు 4వ తరగతి చదువుకుంటున్నాడు. అలా ఒకటే రూమ్ కావడం వలన పిల్లగాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఆ స్కూలు ఉన్నతాధికారులు స్కూలు నిర్మించారు, వాటే ఆ రూములు లేక పిల్లగాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ రూములు ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాటికి రూములు కట్టించి తొందరగా పిల్లగాళ్ళని కోరుకుంటున్నా. అదేవిధంగా టాయిలెట్స్ అవి కూడా లేవు. ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా తొందరగా స్పందించాలి. నా పేరు సోమగారి నరేందర్ గౌడ్, హుజూర్నగర్. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడిని. ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే, హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అంటే హుజూర్నగర్ పట్టణంలో 15వ వార్డులో ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్నటువంటి స్థానిక ప్రాథమిక పాఠశాల అనేది దాంట్లో పూర్తి పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాల్సింది పోయి పూర్తి చేయకుండా ఉండటం వల్ల ఈరోజు అక్కడ కేవలం 2 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి, ఒక వరండా మాత్రమే ఉన్నది. ఆ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు దాదాపు 55 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఆ స్కూల్లో బోధించే వాళ్ళు కూడా టీచర్స్ 4 దాదాపు మహిళా టీచర్స్ ఉన్నారు. వీరు ఉండడానికి కానీ క్లాసులు నిర్వహించడానికి కానీ సరైన బిల్డింగ్ వసతులు లేకపోవడం వల్ల ఇప్పుడు ఎండలు పెరుగుతున్నందువల్ల విద్యార్థులు ఇటు టీచర్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఎటువంటి టాయిలెట్స్ లేవు. పాపం అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకి, చిన్న బాలికలకు కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, మహిళా టీచర్లు కూడా ఎటువంటి టాయిలెట్స్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గత ప్రభుత్వంలో మన బస్తీ మన బడి అనే స్కీమ్లో భాగంగా దాదాపు 81 లక్షల రూపాయలు మంజూరైనప్పటికీ కూడా ఆ స్కూల్ బిల్డింగ్ని, ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ని పూర్తి చేయకుండా కేవలం పిల్లర్లు పోసి స్లాబ్ వరకు వేసి దాన్ని అర్ధాంతరంగా వదిలేయడం జరిగింది. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి సారించి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలటువంటి పాఠశాలను గుర్తించి తక్షణమే మిగతా పనులు కూడా పూర్తి చేసేలా చేయాలని, అదేవిధంగా వాటికి సంబంధించిన నిధులను కూడా తక్షణం విడుదల చేయించి కాంట్రాక్టర్లతోటి పూర్తి ఆ భవన నిర్మాణ పనులు చేయించి 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లలకి కానివ్వండి, టీచర్లకు కానివ్వండి సరైన భవన నిర్మాణ సౌకర్యము మరియు టాయిలెట్స్ అందుబాటులో తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.